కదా పాపం ఆయన రాంబాబు గారు. ఆ పిల్లాడు బైక్ స్టంట్ లో చనిపోయాడు. శేఖర్ ఏమంటాడు, దారిని పోతూ రోడ్ యాక్సిడెంట్ లో పడిపోయాడు అన్నారు. ఆ పిల్లాడు ఆ ర్యాలీ విజువల్స్ కూడా ఉన్నాయి, శేఖర్ చూడనట్టున్నాడు. అది ఆ పిల్లాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో బైక్ స్టంట్స్ చేసుకున్నాడు, ఆ ర్యాలీలో ఉన్నాడు, అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ ర్యాలీలో. అవి చూడనట్టున్నారు పాపం ఆయన, కనపడలేదేమో. ఎవరెవరో పిల్లాడు రోడ్డు మీద పోయి చచ్చిపోయాడని చెప్తున్నాడు. అది తప్పు, రోడ్డు మీద పోయి చచ్చిపోవాలా. మన ర్యాలీలోకి వచ్చి బైక్ స్టంట్స్ చేస్తూ చచ్చిపోయాడు. ఆ పిల్లాడు ఇంటికి వెళ్ళి అడగండి, శేఖర్ మీరు ఎక్కడో ఉండి కూర్చొని మాట్లాడటం కదా, ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లాడిని దేనికి బయటకు వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే చెప్తారు. అవునవును. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలి, తప్పలేదు, వెళ్ళాలి. సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, సంవత్సరం పసికందుని తీసుకొచ్చి అంత జనంలో తీసుకొచ్చారు అంటే ఆ తల్లిదండ్రులకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అట్లీస్ట్ కామన్ సెన్స్ ఉందా? నాయకుడి మీద అభిమానం ఉంటే ఆ తండ్రిని రామనో, లేకపోతే వాళ్ళ తల్లిగారిని వచ్చి ఆ బిడ్డను ఇంట్లో పెట్టరామనాలా? ఇది ఇట్ రైట్? ఇందాక శేఖర్ ఇంకొక మాట కూడా అన్నాడు, రాజు గారు అభిమానం అండి, చెయ్యి కోసుకున్నాడు, రక్తం పొట్టు పెట్టాడు. శేఖర్ ఎన్నిసార్లు పెట్టావు నువ్వు? నీ చేతులు కోసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఎన్నిసార్లు రక్తంతో పొట్టు పెట్టావు నువ్వు? నేను ఒక 10 సార్లు పెట్టుంటాను. నీకు చంద్రబాబు మీద అభిమానం లేదు పెట్టాను. మీలాగా వచ్చి ఇళ్ల మీద దాడులు ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి అంత నీచమైన సంస్కృతి మాది కాదు. శేఖర్ విను, ఆవేశపడకు, నీ దాకే వస్తున్నా. నీ అంత ఆవేశం ఎవరికి లేచే బూతులు తిట్టే అంత ఆవేశం. సరే విను, మాలాగా ఇంటి మీదకి వచ్చే దాడి చేసే సంస్కృతి లేదు, అంతే కదా నువ్వు మాట్లాడింది. జోగి రమేష్ ఇంటికే నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది. ఇదే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి ఎట్లా వెళ్ళాడు? కర్రలు, రాళ్ళు, కత్తులు ఇవన్నీ సందర్భంతో ఎందుకు వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వచ్చిన పరికమాల వెధవలంతా ఎవరు? దేవినేని అవినాష్ మనుషులు కాదా? పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన దరిద్రులంతా ఎవరు? జోగి రమేష్ మనుషులు, దేవినేని అవినాష్ మనుషులు వీళ్ళంతా కాదా? వల్లభనేని వంశాంశులు, కొడాలని మనుషులు కాదా? ఎవరి పరికమాల వెధవలంతా? అసలు దాడులు చేసే సంస్కృతి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసింది ఎవరు?